ఇయాల రేపు కోర్టులు కేసులంటే మనం బుగులు పడతాం గాని లీడర్లు అయితే కాదబ్బా. ఒగొగల మీద ఎన్నో కేసులుంటాయి. ఏండ్ల కమానం కోర్టులలా నడుస్తూనే ఉంటాయి. వాయిదాల మీద వాయిదాలయ్యి తీర్పులు చెప్పే వరకు లీడర్లు అంతకంటే పెద్ద పదవిలకు పోవచ్చు. పదవి కాలం ఒడిసి మాజీలే కావచ్చు. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు ఓ కేసుల సుతగ్గా అట్లనే అయిందబ్బా. ఎంత తిప్పల పడ్డా చిన్నమనేని గారి మాట ఎల్లలే హైకోర్టులా. మన దేశం మనిషే కాదు జర్మనీ దేశం అని తీర్పు వచ్చింది. అలా దొంగ కాగితాలు చూపెట్టినందుకు కోర్టు గరమై 30 లక్షల దండగ వేసింది. అందులోకెళ్ళి 25 లక్షలు ఆది శ్రీనివాస్ సార్ కు 5 లక్షలు లీగల్ సెల్ కు. రమేష్ సార్ మీద 15 ఏళ్ళు ఓట్లాడి గెలిచింది ఈసారే. మరి ఓ వైపు ఆయన ఓసీఐ కార్డును కూడా కలిగి ఉన్నాడు. ఓసీఐ కార్డు హోల్డర్ కు మన భారతదేశంలో ఓటాకు కూడా వేయడానికి అనర్హుడని చట్టం చెబుతుంది. అయినా 3 మాటల ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెలాడకెళ్ళి. ఓ పారి సైకిల్ మీద 2 మాటల కారు గుర్తు మీద. కరీంనగర్ లో పుట్టిన చిన్నమనేని రమేష్ సారు చదువుల కోసం జర్మనీ పోయి అక్కడ ఆమెని లగ్గం చేసుకుని ఆ దేశం పౌరసత్వం తీసుకున్నాడు. కానీ ఇక్కడికి రాగానే పార్టీలు టికెట్లు ఇచ్చాడు, సార్ అసెంబ్లీకి వచ్చాడు. అంతా తొండి అని ఆయన మీద ఓడిపోయిన ఆది శ్రీనివాస్ సార్ అప్పట్లోనే హైకోర్టుకు పోతే ఇన్నేళ్లు వాయిదాల మీద వాయిదాలు నడిచి ఇయ్యాల ఆఖరి తీర్పు వచ్చింది. 30 లక్షలు దండగేసుడు మంచిగానే ఉన్నది కానీ ఈ తీర్పుకు 15 ఏళ్ళు పట్టింది. కేసు వేసినాక కూడా 2 మాటల ఎమ్మెల్యే అయ్యిండు బాజాప్తా. మొన్న టికెట్ రాలే, కారు ఓడినాక విమానం ఎక్కి జర్మనీ పోయిండు. రమేష్ సార్కి ఇప్పుడు 10 ఏం లేదు కాబట్టి ఫరక్ పడేది కూడా ఏం లేదు.